ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంటే గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగినటువంటి మ్యాథ్ ప్రశ్నలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. మ్యాథమెటిక్స్కి చెందినటువంటి కసాగు మరియు గసాబా లెక్కలను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఇవి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తూ ఉంటాయి. అలాగే వివిధ రకాల మ్యాథమెటిక్స్ అకాడమిక్ ఎగ్జాములలో ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మరియు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి కూడా చాలా ఈజీగా అర్థమవడం కొరకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే, రెండు సంఖ్యల లబ్ధము 96 మరియు కసాగు 24 అయిన గసాబా ఎంత? ప్రశ్నను ఇండైరెక్ట్గా అడిగారు. ఇటువంటి ప్రశ్నలను అడిగినప్పుడు ప్రశ్నలను చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధము అన్నాడు. ఆ రెండు సంఖ్యలు ఏవనేది మనకు ఇక్కడ ఇవ్వలేదు. అలాగే రెండు సంఖ్యల లబ్ధం అంటే ఆ రెండు సంఖ్యలను కనుక మనం గుణిస్తే 96 వస్తుంది. అలాగే ఆ రెండు సంఖ్యలకు కసాగు తెలుసుకుంటే 24 వస్తుంది. అయినా గసాబా ఎంత అన్నాడు. దీనికి సూత్రం ఏమిటంటే, రెండు సంఖ్యల లబ్ధము, రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఓకే, ఇది ఇంగ్లీష్లో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. కసాగు అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ సూత్రాన్ని నోట్ చేసుకోండి. రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. ఈ సూత్రాన్ని అనుసరించి మనం ఈ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేస్తున్నాము. ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధము 96 అని అడిగారు అని ఇక్కడ ఇచ్చారు. 96ని ఇచ్చారు. కాబట్టి ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధాన్ని 96 ఈ విధంగా రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు ఈ సూత్రం ప్రకారంగా కసాగు ఇంటూ గసాబా. కసాగు ఎంత ఇచ్చారు? ఈ ప్రశ్నలో కసాగు 24 అని ఇచ్చారు. కాబట్టి 24 తర్వాత ఇంటూ గసాబా. ఇప్పుడు మనం గసాబాను తెలుసుకోవాలి. ప్రశ్నలో కూడా గసాబా ఎంత అని అడిగారు. రెండు సంఖ్యలు లబ్ధం ఇచ్చారు, కసాగు ఇచ్చారు. మనం గసాబాను తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, సింపుల్గా గసాబా ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా కూడా రాసుకోవచ్చును. ఏ విధంగా? 90 ఇక్కడ ఈ 24 కనుక ఈక్వల్కి యువతలు వచ్చిందనుకో 96/24 అవుతుంది. ఓకే, సో మీరు దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. గసాబా ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 96ని కొంచెం వివరంగా అర్థమయ్యేట్టుగా వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం గసాబాను తెలుసుకోవాలి. గసాబా ఈజ్ ఈక్వల్ టు ఈ 24 అనేది ఈక్వల్కి అవతలకి వెళ్తే 96ని భాగిస్తుంది, ఇక్కడ గుణిస్తుంది, ఈక్వల్కి అవతలకి వెళ్తే భాగిస్తుంది. కాబట్టి 96/24. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు ఏమైంది? గసాబా తెలుస్తుంది. గసాబా రావాలంటే 24 ఈక్వల్కి అవతల పంపించాలి. ఈ 24 అవతల పంపిస్తే భాగిస్తుంది. 96/24. 24తో 96ని క్యాన్సిల్ చేయండి. 24 1 24,
అలాగే 24 నాలుగుల 96. దీనికి ఆన్సర్ 4. ఓకే, ఇది ఈ విధంగా ఈ మోడల్లో అడిగినటువంటి ప్రశ్నలను సాల్వ్ చేయాలి. ఈ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సూత్రం కనుక మీకు తెలిసినట్లయితే ప్రశ్నలో గసాబా తెలుసుకోమంటే గసాబా తెలుసుకోవచ్చు. అలాగే ప్రశ్నలో గసాబా ఇచ్చి కసాగును తెలుసుకోవాలంటే కసాగును తెలుసుకోవచ్చును. సో ఈ సూత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ప్రశ్న కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఇటువంటి మోడల్ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఈ సూత్రం మర్చిపోకండి. 2 సంఖ్యల లబ్ధము అంటే ఏదైనా ఒక 2 సంఖ్యలను వాటి యొక్క లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల కసాగు ఇంటూ గసాబా అని అర్థము. ఇప్పుడు మీకు గత ఎగ్జామ్లలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నను మీకు ఇక్కడ వివరిస్తున్నాము, నోట్ చేసుకోండి. ఇది 2 సంఖ్యల లబ్ధము. 2 సంఖ్యల లబ్ధము. సమ్ అంటే సంఖ్య, ఇక్కడ 2 సంఖ్యల లబ్ధము 128. 2 సంఖ్యల లబ్ధము 128 మరియు గసాబా గసాబా 8 అయిన కసాగు ఎంత? కసాగును ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రశ్నను చాలా సింపుల్గా ఇక్కడ రాశాను, మీరు క్లియర్గా రాసుకోండి. ఇది గతంలో కొన్ని ఎగ్జామ్లలో అడిగినటువంటి ప్రశ్న. 2 సంఖ్యల లబ్ధము 128 మరియు గసాబా 8 అయిన కసాగును తెలుసుకోండి. కసాగు ఎంత? ఇందాక మీకు వివరించినట్టుగానే సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సూత్రం 2 సంఖ్యల లబ్ధము 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. LCM అంటే కసాగు, కసాగు ఇంటూ గసాబా. గసాబా. ఓకే, సో 2 సంఖ్యల లబ్ధం అంటే ఆ 2 సంఖ్యలు ఏదో మనకు తెలియదు. X ఇంటూ Y అనుకోండి. X ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF. ఇలా అంటే ఈ యొక్క 2 సంఖ్యలు లబ్ధము ఈజ్ ఈక్వల్ టు గుణించుకుంటే వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యలకు LCM ఇంటూ HCF అవుతుంది. సో ఇందాక మీకు వివరించిన విధంగానే ఈ ప్రశ్న కూడా సాల్వ్ చేయాలి. 2 సంఖ్యల లబ్ధము ప్రశ్నలో ఎంత ఇచ్చారు? 128. 128 అనేది ఇచ్చారు. ఈ 128ని ఈ విధంగా రాయండి. ఓకే, అలాగే ఈజ్ ఈక్వల్ టు LCM మనం తెలుసుకోవాలి. అంటే కసాగును మనం తెలుసుకోవాలి. కసాగు ఇంటూ గసాబా. ఈ ప్రశ్నలో గసాబా వాల్యూ ఇచ్చాడు, 8 అని ఇచ్చాడు. 8ని ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మీరు ఇలా రాసుకోవచ్చు. కసాగు ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 128. ఇప్పుడు ఈ కసాగు వాల్యూ మనకు తెలియాలి అంటే ఈ 8ని ఈక్వల్ అవతలకి పంపించాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 8 అనేది ఇక్కడ గుణిస్తుంది. ఈ 8ని ఈక్వల్ అవతలకు పంపిస్తే భాగిస్తుంది. దేనిని? 128ని భాగిస్తుంది. అప్పుడు 128
బై 8. ఇప్పుడు ఈ 128ని 8తో క్యాన్సిల్ చేయండి. 8 ఒకట్ల 8 16ల. సో దీనికి ఆన్సర్ 16. మీకంతా ఇప్పుడు ఈ ఆన్సర్ కరెక్టా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ 8 ఇంటూ అంటే ఇక్కడ 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, కసాగు ఇంటూ గసాబు అన్నాం కదా. ఈ గసాబు అనేది 8 వచ్చింది, కసాగు అనేది 16 వచ్చింది. ఈ రెండింటిని కనుక మీరు 8 ఇంటూ 16ను గుణిస్తే 128 వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఆన్సర్ని క్రాస్ చెక్ చేసుకున్నట్టు, ఆన్సర్ కరెక్ట్ అయినట్టు. ఓకే, సో ప్రశ్న చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ ఈ ప్రశ్నను సాల్వ్ చేయాలంటే మీరు ఈ సూత్రాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 2 సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల యొక్క కసాగు ఇంటూ గసాబా. లబ్ధం అంటే గుణించడం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఇవి. సో ఇక్కడ ఒక విషయాన్ని మరొకసారి మీకు వివరిస్తున్నాము. ప్రశ్న ఒకే మోడల్లో ఉన్నప్పటికీ మనకు ఎగ్జామ్లలో అడిగేటప్పుడు డిఫరెంట్ యాంగిల్లో అడుగుతూ ఉంటారు. అంటే ఒకసారి గసాబా ఇస్తాడు, అలాగే కసాగు ఇస్తారు. ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము తెలుసుకోండి అంటాడు. ఈ సూత్రం కనుక మీకు తెలిస్తే ఆ యొక్క 2 సంఖ్యల లబ్ధము తెలుసుకోవచ్చు. మరోసారి 2 సంఖ్యల లబ్ధం ఇస్తాడు, ఎల్సిఎం ఇస్తాడు, హెచ్సిఎఫ్ని తెలుసుకోండి అంటాడు. సో ఈ సూత్రం కనుక మీకు తెలిసి ఉంటే హెచ్సిఎఫ్ని తెలుసుకోవచ్చు. అలాగే హెచ్సిఎఫ్ ఇస్తాడు, 2 సంఖ్యల లబ్ధం ఇస్తాడు, ఎల్సిఎంని తెలుసుకోవాలి. ఇందాక ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇలాగా. అలాగే ఈ ప్రశ్న మీదనే కొంచెం క్రిటికల్గా, డిఫికల్ట్గా మరికొన్ని ప్రశ్నలు చాలా ఎగ్జామ్లలో వచ్చి ఉన్నాయి. వాటి గురించి నేను తదుపరి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.